అందరికీ నమస్కారం. ఈరోజు అఖండ తాండవానికి సంబంధించిన ఒక అప్డేట్ రాబోతుందని మనం ఇంతకుముందే వార్తల్లో చెప్పుకున్నాం. దీని మీద 2-3 రివ్యూలు కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు టీజర్ ఆల్రెడీ రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఈసారి ఏంటంటే ఒక కొత్త అప్డేట్ ఇచ్చారు వాళ్ళు. అప్పుడు ఇచ్చిన టీజర్లోనేమో అఘోరా పాత్రధారి బాలయ్య బాబు విజృంభణ అనేది చూసాం హిమాలయాల్లో. ఈసారి అలా కాకుండా యంగ్ బాలయ్య గారు మరి వీర విహారం చేశారు, యమ కుమ్ముడు కుమ్మేశారని చెప్పాల్సి వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఆయన అఘోరా పాత్రధారి సంహరించం చేశారు, ఇక్కడ కూడా ఈయన ఒక వేరే తాండవం చేశారని చెప్పుకోవాల్సి వస్తుంది ఈరోజు అప్డేట్లో మాత్రం. ఒకసారి ఆ డైలాగ్ ఏంటి చూద్దాం. సౌండ్ కంట్రోల్లో పెట్టుకో, ఏ సౌండ్కి నవ్వుతానో ఏ సౌండ్కి నరుకుతానో నాకే తెలియదు కొడక, చూసారుగా డైలాగ్ ఎంత పవర్ఫుల్గా ఉందో. సౌండ్ కంట్రోల్లో పెట్టుకో, మరి ఇది ఏ సౌండ్కి నవ్వుతానో ఏ సౌండ్కి నేను నరుకుతానో ఊహ కూడా అందదని చెప్పి ఆ డైలాగు ఒక పవర్ఫుల్ డైలాగ్. అప్పుడు కూడా అంతే, శివుడు ఆజ్ఞ లేనిది ఎముడైనా కన్నెత్తి చూడలేడంటూ అప్పుడు ఒక పవర్ఫుల్ డైలాగ్ వచ్చింది. అప్పుడు మరి అఖండగా బాలయ్య విజృంభణ, అక్కడ ఆదిపినిశెట్టి విలన్గా కనిపించారు అది ఆ టీజర్లో. అతను సోలం అలా తిరుగుతూ ఉంటే ఆ కుత్తుకలు నరికినట్టుగా రక్తం కూడా ఇలా రౌండ్గా కట్టడం అనేది మనం ఆ టీజర్లో చూసాం. ఈసారి కూడా అలాగే ఇది కూడా ఒక రౌండ్లో వాళ్ళందరూ వీరకుమ్ముడు కుమ్మటం అనేది ఇప్పుడు ఈ టీజర్లో చూసాం. అంటే డైలాగులు మాత్రం అప్పుడు డైలాగ్ కానీ ఇప్పుడు డైలాగ్ కానీ చూసుకుంటే సినిమాలో పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి అనేది మనకు అర్థమైంది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అఖండ 1 కేసు విషయానికి వచ్చేసరికి అందులో అనంతపురంలో బాలయ్య పాత్రధారి మనకు తెలిసిందే కదా. అప్పుడు అనంతపురంలో జరిగింది కదా అది. అక్కడ అందరికి చేదుడు వాదడుగా ఉండే పాత్రగా మనకు చూపించారు. ఇప్పుడు ఆ పాత్ర కాస్త ఎమ్మెల్యేగా మారిందట. అంటే మరి హిందూపురం ఎమ్మెల్యేగా అనుకోవాల్సి వస్తుంది. అంటే రియల్ లైఫ్లో హిందూపురం ఆయన ఎట్లా ఎమ్మెల్యే అయ్యారో ఈ సినిమాలో కూడా ఆయన హిందూపురం ఎమ్మెల్యేగా బహుశా గెలిచి ఉంటారు. ఆ రియల్ లైఫ్లోనూ ఒకే పాత్రకు పోషించబోతున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్దగా వైరల్ అవుతున్న వార్త. ఒక విధంగా చెప్పాలంటే బోయపాటి గారి ఆలోచనకి ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఆ పాత్రని అలా మలచాలనుకోవడం విధంగా చెప్పాలంటే మంచి ప్రయోగం అని చెప్పాలి. అలాగే మరి ఇక్కడ యంగ బాలయ్య, అక్కడ మరి అఘోరాగా బాలయ్య, ఈ 2 పాత్రల్లో ఏ తరహాలో విజృంభిస్తాయి అంటే మీ ఎమ్మెల్యేగా అంటున్నారు కాబట్టి పొలిటికల్ కాన్సెప్ట్ అనేది ఉందనేది మనకు అర్థమవుతుంది. ఆ పొలిటికల్ గా ఎవరిని టార్గెట్ చేశారో ఏంటి అనేది చూడాలి. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన ఇంకొక అప్డేట్ కూడా వస్తుందని చెప్పి అంటున్నారు. అంటే విలన్ని పూర్తి స్థాయిలో మనకి చూపించలేదు కాబట్టి విలన్ చూపించే లుక్ కూడా రాబోతుంది 2-3 రోజుల్లో అని చెప్పి అంటున్నారు. దాని తర్వాత మరి పాటలకు సంబంధించిన ఒక ఫస్ట్ సింగిల్ ఏదైనా వచ్చే అవకాశం ఉంది. ఇక అంతా అయిపోయిన తర్వాత నేను అనుకోవడం నవంబర్ ఫస్ట్ వీక్లోనూ మొత్తానికి అసలైన అప్డేట్ అనేది రాబోతుంది అనుకోవచ్చు. ఎందుకంటే డిసెంబర్ 5 సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి నవంబర్ ఫస్ట్ వీక్లోనే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ట్రైలర్ వస్తే మాత్రం ఒక విధంగా చెప్పాలంటే పోనకాలే అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ తరహాలో పెద్ద సినిమా ఇంకేదీ లేదు. ఆ వైపు అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ అప్డేట్తో కూడా ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్ చాలా ఖుషి అవుతున్నారు. మరి ఒక విధంగా చెప్పాలంటే ఈ ఎమ్మెల్యే పాత్ర కానీ అటుపక్క అఘోరా పాత్ర కానీ 2 పాత్రల్లో కూడా ఆయన 2 భుజాల మీద ఈ పాత్రలు మోసేట్టుగా కనిపిస్తుంది. మరి పవర్ఫుల్ విలన్లు బాలీవుడ్ నుంచి ఇంకెవరైనా ఉంటారా, లేకపోతే ఆదిపినిశెట్టినా, లేకపోతే ఇంకెవరైనా ఉంటారా, లేకపోతే ఇతర ప్యాడింగ్ ఏంటి, ఈ సినిమాకి సంబంధించిన ఇతర అప్డేట్స్ కానీ ఇవన్నీ కూడా రిలీజ్ లోపు వచ్చే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా పాటల పరంగా కూడా డైలాగుల మీద ఎంత కసరత్తు పెట్టారో పాటల మీద కూడా అంతే కసరత్తు పెట్టుంటారు. ఖచ్చితంగా డైలాగులు కానీ బీజిఎం కానీ మరి తమన్నిచ్చిన ఒక అసలైన మజాకా అంతా ఉంటుంది. మొత్తం మీద అయితే అఖండ తాండవం సినిమా అయితే ఒక వీర తాండవంగా చెప్పుకోవచ్చు. ఈ రోజు వచ్చిన అప్డేట్ అయితే ముఖ్యంగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న డైలాగ్ ఇది. చూడాలి మరి ఎలా ఉంటుందో ఏంటనేది. 2-3 రోజుల్లో దీనికి సంబంధించిన ఒక పూనకాలు ఎలా ఉంటాయనే చూడాలి. థ్యాంక్ యూ అండి.